హలో గైస్, బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రెజెంట్ అయితే నేను బ్రెడ్ కస్టర్డ్ విత్ మ్యాంగో ప్యూరీ చేస్తున్నాను. దానికోసం బ్రెడ్ స్లైసెస్ ఇలా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏమో కస్టర్డ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్ని అయితే వీడియో తీయలేదు. అండ్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని గీ రోస్ట్ కానీ బటర్ రోస్ట్ కానీ చేసుకోవాలి. లేకపోతే మీరు వేయించుకోవచ్చు ఆయిల్లో, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే రోస్ట్ చేసుకున్నాను అంతే. నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మీకు ఏం కావాలంటే మీ చాయిస్ని బట్టి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మ్యాంగో తీసుకొని మ్యాంగో ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. లేదంటే మీరు ముక్కలుగానే చేసుకోవచ్చు. నేనైతే ప్యూరీ చేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వేయించుకొని అవి కూడా ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న మ్యాంగో ప్యూరీని అయితే ఇలాగా వాటర్ వేసుకొని కొంచెం కొంచెం అయితే షుగర్ వేసుకొని సిరప్ లాగా చేసుకొని, అంటే జెల్లీ టైప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని, ఒక మీకు ఎలాంటి కంటైనర్ కావాలంటే, అంటే ఐ మీన్ బాక్స్ టైప్ కావాలంటే ఆ బాక్స్ టైప్ తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకొని, అందులో ఒక లేయర్ మొత్తం బ్రెడ్ వేసుకోండి. ఫస్ట్ లేయర్ బ్రెడ్ వేసుకున్నాక దాని మీద కస్టర్డ్ వేసుకోండి. కస్టర్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ వేసుకుంటాము. దాని మీద కస్టర్డ్, జామ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలా లేయర్ టు లేయర్ నేను 3 లేయర్స్ వేసుకున్నాను. 3 లేయర్స్ ఇలాగొచ్చింది. నెక్స్ట్ దాన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ నైట్కి అలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో నుంచి తీసి మొత్తం అందరికీ సర్వ్ చేశాను. ఇంట్లో వాళ్ళైతే చాలా బాగుందన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి.